నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఏపీ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అవతరించబోతోంది. ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల గొంతుక పార్లమెంటు, అసెంబ్లీలో వినిపించే విధంగా కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్లు రాజ్యసభ మాజీ ఎంపీ వీణంబాకం విజయసాయిరెడ్డి ప్రకటించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి చేసుకున్న తర్వాత బుధవారం ఆయన తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడే ఒక రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి సంబంధించిన విధి విధానాలను ఈ నెలాఖరు లోపల ప్రకటించి విజయవాడలో పార్టీకి ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే వైసీపీలో నంబర్ 2 నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీకి అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2 ఏళ్లుగా ఆయన తటస్థంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ట్విట్టర్ వేదికగా అనేక అంశాలపైన తనదైన వాణిలో స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే వీణంబాకం విజయసాయిరెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్గా ప్రముఖ వ్యక్తి. తమిళనాడులో, అది ప్రత్యేకంగా చెన్నైలో ఆయన ప్రముఖ వ్యక్తిగానే గుర్తింపు ఉంది. ఇదిలా ఉంటే ప్రారంభం నుంచి విజయసాయిరెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. అంటే వారి వ్యాపారాలకు సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్గా, సలహాదారుగా కీలక పాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత విజయసాయిరెడ్డి వైఎస్ జగన్ వెంటే నడిచారు. వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీని నడిపించడంలోనే కాకుండా కీలకంగా వ్యవహరించి నెంబర్ 2 స్థాయిని ఆక్రమించారు. అనేక పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లోనే కాకుండా జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచారు. అయితే విజయసాయిరెడ్డి 2 దఫాలు రాజ్యసభ సభ్యులుగా వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా రాజ్యసభలో ఆయన వైసీపీ పక్ష నాయకుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడే 2006 సంవత్సరంలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇంత చరిత్ర కలిగినటువంటి విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ప్రధానంగా అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్తో పాటు విజయసాయిరెడ్డి కూడా జైలుకు వెళ్ళారు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది. అయితే ఊహించని విధంగా వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు విపరీతంగా వచ్చాయి. కానీ ఊహించని విధంగా ఆయన రాజకీయ పార్టీ పెడపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీన్ని నిజం చేస్తూ బుధవారం తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీని ప్రారంభించబోతున్నానని ఆయన అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ పార్టీకి సంబంధించిన విధి విధానాలు, కార్యాచరణ విజయవాడలో ప్రకటిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి పార్టీ ప్రారంభించడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది, దీనివల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వైసీపీకి ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెరిగిన విజయసాయిరెడ్డి ఆ కుటుంబానికి సంబంధించినవే కాకుండా వైసీపీలో కీలక నేతగా క్రియాశీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డికి వైసీపీలో అలాగే ప్రభుత్వంలో ఉండగా జరిగిన వ్యవహారాలన్నిటికీ సంబంధించి ఆయనకు స్పష్టమైన అవగాహన, అక్కడ ఏం జరిగిందనే విషయాలు బాగా తెలుసు. దీంతో రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత వైఎస్ జగన్పై అస్త్రాలను సంధిస్తారా, దీనివల్ల ఎలాంటి నష్టం చేకూరుతుందనేది ప్రస్తుతం చర్చకు ఆస్కారం కల్పించింది. అంటే తన పార్టీ నిలదొక్కుకోవడానికి ఎదుటి పక్షాన్ని ఇరికాటం పడేయడం అనేది ప్రతి రాజకీయ పార్టీ అనుసరించే ఒక ఎత్తుగడ. అందులో భాగంగానే రాజకీయంగా, ఆర్థికంగా చార్టెడ్ అకౌంటెంట్గా సుదీర్ఘ అనుభవం ఉన్న విజయసాయిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు, బాణాలు సంధించబోతున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వైసీపీలో అసంతృప్తిగా ఉన్నవారిని తన వైపు తిప్పుకొని ఆ పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరులో విజయవాడలో జరిగే మీడియా సమావేశంలో విధి విధానాలు వెల్లడించిన తర్వాత విజయసాయిరెడ్డి ఏం ప్రకటించబోతున్నారనే
అంశంపైన కూడా ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. అయితే విజయసాయిరెడ్డి ప్రారంభించబోయే పార్టీ పేరు జన వికాస పార్టీ ఉండవచ్చు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత మేరకు వాస్తవం అనేది ఈ నెలాఖరు వరకు వేచి చూడక తప్పదు. ఇది విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే అంశంపై తాజాగా ఉన్న పరిణామం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ యశస్వి భాస్కర్, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.